ఇదే మీరు కేసీఆర్ హరీష్ పేరు తీసారు కాబట్టి కేసీఆర్ హరీష్ ని పక్కన పెట్టుకుంటున్నాడు, కవితను సైడ్ చేశారు. కవిత పార్టీ పెట్టబోతా ఉంది, ఆ పార్టీకి కొద్ది రోజుల్లోనే తుది రూపం రాబోతా ఉంది అనేటువంటి మాటలు కూడా వినబడుతుంది. నిజంగానే ఇంకొక పార్టీకి తెలంగాణలో స్పేస్ ఉందా? ప్రాంతీయ పార్టీ చాలా పార్టీలు ఉన్నాయి, ఇంకో పార్టీకి లేదంటానికి మనం ఎవరు? ఇప్పుడు నీకు కూడా కోపం వచ్చి ఓ పార్టీ పెట్టుకుంటే నిన్ను కాదని అంట. ఇప్పుడు ఎవరిది, ఇప్పుడు ఆమెకి ఏం కోపం వచ్చిందో మా సోదరికి మరి చెప్పెడుతుంది ఏమో చూడాలి. పెడితే ఎవరికి నష్టం అనే దానికంటే కూడా ప్రజలకి ఏం లాభం అనే కోణమే చూస్తారు ఎవరైనా సరే. ఒక పార్టీ వచ్చిందంటే ఏ ప్రజలకు అది బాసటగా ఉంటుంది అనేది, మళ్ళీ వాళ్ళ కుటుంబం నుంచి వచ్చే పార్టీ కదా. మళ్ళీ ఆ తుకుడా మన తోకచుక్కలాగా తెగి మళ్ళీ ఎటైనా అంతర్ధానం కావచ్చు, లేదంటే మళ్ళీ పోయి అక్కడిని కలిసినా కలవచ్చు. కాబట్టి దాంతో పెద్దగా ఏదో ఒరుగుతుందని ఉండదు. కాకపోతే వాళ్ళ ఇంట్లో ఉన్న లుకలుకలు మాత్రం ఇప్పుడు బయటపడుతున్న పరిస్థితి ఇంత సుదీర్ఘకాలం తర్వాత. ఎందుకంటే ఈ వారసత్వము అనేది, అంటే రాజకీయ వారసత్వంలో భౌతిక వారసత్వం ఉంటుంది, ఆలోచన విధాన వారసత్వం ఉంటుంది. అవన్నీ కుటుంబ వారసత్వాలే కదా, డిఎన్ఏ అంతా ఒకటే కదా. మేనల్లుడు ఎవరికి వస్తే ఏముంటుంది కొత్తగా? కేసీఆరే కదా దానికి బాసు. జాతీయ అయినా రాష్ట్ర అయినా ప్రాంతం అయినా ఇంకేదన్నా సరే మొత్తం కేసీఆర్ కనసనల్నే ఉంటుంది. కాబట్టి పెద్దగా దాంట్లో చేంజ్ వచ్చినా మనం ఏదో గొప్పగా ఆలోచించేది లేదు. మనం ఎన్నోసార్లు చెప్పినాం కానీ వాళ్ళకి అసూయ ఉందా? ఇప్పుడు ఓ బీసీని చేసుకోరి, ఒక ఎస్సీని చేసుకోరి. మొన్న మా ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నారు, హరీష్ రావు మా బామ్మార్ది చేసినా ఓకే అని అంటున్నాడు, కానీ ఓ దళితుని చేస్తే ఓకే అంటే ఆయన గౌరవం పెరుగు, లేకపోతే ఓబీసీని చేస్తాడు. పోనీ ఆ పార్టీలో వేరే వ్యక్తినన్నా వాళ్ళ సామాజిక వర్గానికన్నా చేస్తారా అంటే వాళ్ళకి ఆ నమ్మకాలు లేవు. ఎందుకు? తనకు పుట్టిన కొడుకును మాత్రమే అంగీకరించే స్థితిలో ఉన్నాడు మనోడు. తన అల్లుడిని కూడా అంగీకరించలేకపోతేనే కదా రే మొన్న పోయి కేటీఆర్ పోయి హరీష్ రావును బావా నాకు సంబంధం చెయ్యి అని చెప్పి ఏమంటారు బతిమాలుకొని వచ్చినట్టుగానే ఒక రకంగా ఎటు పోకు నేను ఉన్నా కదా అన్నట్టుగా అనుకున్నట్టు కనబడింది. కాబట్టి వాళ్ళ అంతర్గత అంశమైనప్పుడు కూడా తెలంగాణ సమాజానికి ఇది అవసరం. తెలంగాణ రాష్ట్రంలో మీరు అధికారంలోకి రావడానికి మేనిఫెస్టోలో చాలా అంశాలు పెట్టారు. దానిలో అమరవీరులకు సంబంధించి అలాగే తెలంగాణ ఉద్యమకారులకు సంబంధించినటువంటి అంశాలు చాలా ఉన్నాయి. ఈ 16 నెలల కాలంలో ఎక్కడ కూడా అమరవీరుల కుటుంబాలకు సంబంధించో లేకపోతే ఏదైతే తెలంగాణ ఉద్యమకారులకు సంబంధించో ఒక అడుగు కూడా ముందుకు పడలేదు అనేది చాలా వాస్తవం. ఇప్పుడు జూన్ 2 రాబోతా ఉంది తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం. ఏదైనా కార్యాచరణ ఉండబోతా ఉందా? ఇంకొక 10 రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఏదైనా కార్యాచరణ ప్రభుత్వం చేయబోతా ఉందా? ముఖ్యమంత్రి గారికి అయితే ఆ విషయంలో నేను ఒక వారం రోజుల క్రితమే కొన్ని అంశాలు వారి దృష్టికి తీసుకొచ్చిన. కోదండరామ్ గారు కూడా వారి దృష్టికి కొన్ని తీసుకొచ్చిందని చెప్పిండ్రు. ఓకే, మళ్ళీ ఒకసారి ఈ మధ్య కాలంలో ఎప్పుడైనా ఈ 2-3 రోజులు ఒకసారి కలిసి దాని మీద వారికి ఒక ఆలోచన ఉంది. గతంలో 9 మందికి డిక్లేర్ చేసిండ్రు, దానికి సంబంధించి ఉంది. ఇప్పుడు కొన్ని మేనిఫెస్టోలో మనం హామీలు ఇచ్చిన వాటి మీద ముందస్తుగా ఏమి చేయొచ్చు, నెక్స్ట్ ఇయర్ ఏం చేయొచ్చు అనేది ఒక వంతుల వారిగా చేయడానికి ఒక ప్రణాళిక ముఖ్యమంత్రి గారి దగ్గర ఉండి ఉంటుంది. ఓకే, సో మేమైతే అంశాలన్నీ ప్రస్తావన తీసుకొచ్చినాం. ఇప్పుడే వచ్చిండ్రు కదా అమరవీరుల కుటుంబాలకు సంబంధించి ఉద్యమకారులు వచ్చిపోయిండ్రు కదా, వాళ్ళు కూడా సిమిలర్గా ఉన్నాయి. మేము అడిగిన డిమాండ్లే ఉన్నాయి. డిమాండ్ కంటే కూడా ప్రభుత్వం బాధ్యతగానే చూస్తుంది. ఏమేమో ప్రధానంగా ఇప్పుడు నెరవేర్స్తే బాగుంటుంది అనుకున్నారు రాజే తెలంగాణ ఉద్యమకారుడిగా, ప్రస్తుతం పరిపాలనలో ఉన్నటువంటి భాగస్వామిగా? నేను అడిగిన దాంట్లో జయశంకర్ సార్కి గౌరవం దక్కాలని ఒకటి ఉన్నది. ఓకే, ఎలాంటి గౌరవాన్ని ఆశిస్తున్నారు? ఆయన తెలంగాణ సిద్ధాంతకర్తగా కూడా ఒక మంచి ఆయనకు గుర్తింపు ఉన్నది. పార్టీలకు అతీతంగా ఆయన టీఆర్ఎస్కు సమర్థంగా ఉన్నప్పటికి కూడా మేము ఆ రోజు జేఏసీలో ఉన్నా కూడా వారి మీద గౌరవం ఉన్నది. తను పార్టీ అనే దాంట్లో టీఆర్ఎస్ను సమర్థించినా కూడా ఇతర పార్టీలను ఏం వ్యతిరేకించలేదు. ఆయనను తెలంగాణ సిద్ధాంతకర్తగా మనం చూసుకోవచ్చు. ప్రభుత్వం భావిస్తే ఏ హోదానైనా వారికి ఇవ్వచ్చు. అట్లా స్మారకం లాంటిది ఒకటి హైదరాబాద్లోనే ఉంటే బాగుంటుంది అనేది ఒకటి ఉన్నది. రెండవది ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ గారు కూడా చాలా డెడికేటెడ్ తెలంగాణ సోల్జర్. ఆయన ఒక మార్గనిర్దేశకత్వంలో కొన్ని ఉద్యమాలు 69 నుంచి కూడా జరిగిన సందర్భంలో వారికి కానీ మిగతా విద్యార్థి యువజన సంఘాలు ఎవరైతే జాక్లు, ఓయూ జాక్, తర్వాత కాకతీయ యూనివర్సిటీ, తర్వాత శాతవాన్, ఇట్లా జాక్లో పిల్లలు కూడా చాలా సాక్రిఫైస్ చేసిన విద్యార్థులు ఉన్నారు. అట్లాంటి వాళ్ళకి కొంత గౌరవం దక్కాలి. ఇప్పుడు ఉద్యమకారులకు సంబంధించి ఒక సెర్చ్ కమిటీ వేసి గుర్తించి వాళ్ళని గౌరవిస్తే అదొక పెద్ద, ప్రభుత్వం గుర్తిస్తే అదొక పెద్ద గొప్ప కదా. అది తెలంగాణ స్వాతంత్ర సమరయోధులుగా ఉంటుంది. ఇప్పుడు వెనుకటికి ఇప్పుడు మేము చెప్పుకుంటాం అసలు ఆ ఊసు చిన్నదే. తెలంగాణ సాయుధ పోరాటంలో బిఎన్ రెడ్డి మాల స్వరాజ్యం కొట్లాడుతుంటే
వాళ్ళతో కలిసి మా అయ్య తిరిగిండని చెప్పుకుంటుంటాం ఇప్పుడు. అదొక పెద్ద వాళ్ళకి గుర్తింపు లేదు, ఏమైనా స్వాతంత్ర సమరయోధులో పెన్షన్ తీసుకున్నది లేదు, కానీ అదొక వెనుక ఉన్నది అనేది. ఇప్పుడు అట్లా వాళ్ళ గుర్తింపు అనే దానికంటే అది ఒక రకమైన ప్రభుత్వానికి కూడా ఒక గౌరవం అని చెప్పుకోవచ్చు. ఉద్యమకాలను గౌరవించడం అట్లా చెప్పినాము. సరే, ఆర్థిక అంశాలకు సంబంధించిన అంశంలో పెద్ద సమస్య లేకున్నా కూడా ఇది కొంచెం టైం ప్రాసెసింగ్ ఉంటుంది. సో వాటికి సంబంధించి మరి ఏ విధంగా ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నా, ఇప్పుడు మనమే తెలంగాణ గీతాన్ని జాతికి అంకితం చేసినాము, తెలంగాణ తల్లిని ఈరోజు మనం సెక్రటరియట్లో పెట్టే ప్రయత్నం చేసినాం. అట్లనే తెలంగాణ అస్తిత్వాన్ని, ఉనికిని కాపాడి ఇలా గద్దర్ అవార్డ్స్ సంబంధించి మీరు చూసిండ్రు, సినిమా వాళ్ళకి ఇచ్చేది ఇప్పుడు జరుగుతాయి అవి కూడా. సో ఇట్లా తెలంగాణ భూమికను పెంచే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. రేవంత్ రెడ్డి గారు చాలా కీన్గా ఉన్నారు. బట్ ఈ June 2 డెఫినెట్గా మూమెంటం మీన్స్ మూమెంట్లో ఉన్న వాళ్ళ సంబంధించిన అంశాల్లో కొన్ని నిర్ణయాలు ఉండొచ్చు. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్